హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వ్లాగ్లో బోధన్ యొక్క హిస్టరీని తెలుసుకుందాము. సో బోధన్ ఇది తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ డిస్టిక్లో ఉన్నటువంటి ఒక పురాతనమైనటువంటి పట్టణము. సో బోధన్ ఒక పురాతనమైన ఎంతో ప్రాముఖ్యత మరియు చరిత్ర కలిగినటువంటి ప్రాచీన నగరం. దీనిని పూర్వకాలంలో బహుధాన్యపురం అని పిలిచేవారు. జైనిజం మరియు హిందూ మతాలకు ముఖ్య కేంద్రంగా ఉండేది. సో బోధన్ హిస్టరీ తెలుసుకోవాలనుకుంటే టోటల్ హిస్టరీ ఆల్మోస్ట్ 2500 ఇయర్స్ ముందుకు వెళ్ళాలి. సో బోధన్ యొక్క పురాతనమైన పేరు బోధన, పోతన ఆర్ పోదనపుర అని చెప్పేసి అక్కడి నుండే బోధన్గా చేంజ్ అయింది. దక్షిణ భారతదేశంలోని ఏకైక మహాజనపదాలలో అస్మాక జనపదం అనేది ఒకటి. ఈ అస్మాక జనపదం యొక్క రాజధాని బోధన్ నేటి బోధన్. సో యాక్చువల్గా 5th to 8th సెంచరీలో ఇండియా మొత్తము 16 మహాజనపదాలుగా ఉండేవి. మనకి వినిపిస్తూ ఉంటాయి హిస్టరీలో, లైక్ అంగ, అస్మాక, అవంతి, చేడి, గాంధార, కాంబోజీ, కాశీ, కోసల. సో ఇట్లా 16 మహాజనపదాలు ఉంటాయి. టోటల్ నార్త్ ఈస్ట్ ప్లేస్ అండ్ సౌత్ మనది. ఈ సౌత్ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఒకే ఒక మహాజనపదం అనేది అస్మాక జనపదం. దీని యొక్క రాజధానియే నేటి బోధన్, అప్పటి పోదనపురం. ఆ తర్వాత బోధన్ కేంద్రంగా శాతవాహనులు, రాష్ట్రకూటులు, చాళుక్యులు, కాకతీయులు, సో దాని తర్వాత కుతుబ్ షాహీ సుల్తాన్లు, లాస్ట్గా హైదరాబాద్ సంస్థానము. ఆ తర్వాత ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తెలంగాణలో, అప్పటి ఆంధ్రప్రదేశ్లో కలిసింది ఆఫ్టర్ 1948. సో ఇది ఓవరాల్గా ఓవరాల్ హిస్టరీ ఆఫ్ బోధన్, అసలు బోధన్ అనే పేరు ఎలా వచ్చింది అనేది. సో మన బోధన్ ఉంది కదా, మీరు ఆల్మోస్ట్ 80-80 సంవత్సరాలు అయిపోయింది. అసలు బోధన్ చరిత్ర ఏంది కొంచెం చెప్తారా? అసలు బోధన్కి ఈ బోధను ఇది మహాభారత కాలం నుంచి వస్తున్నది. ఆ కాలంలో అశ్మిక రాజ్యం అంటారు దీనికి. అశ్మిక రాజ్యం. తర్వాత పాండవులు వచ్చి బోధన్కు వస్తే పాండవులు ఈ మా పక్క ఇంట్లో దిగినరు, బ్రాహ్మణుల ఇంట్లో. అయితే ఇట ఘటోత్కచుడు అనే రాక్షసుడు ఉండే. ఆ రాక్షసుడు ఏం చేసిందంటే రోజానా ఒక మనిషి 2 దున్నలు తర్వాత అన్నం పంపించాల రకాసుపేటకు అని ఒక ఇదైంది. అందరికీ చంపకుండా రోజు ఒకటికి ఇస్తామంటే సరే అని. ఆ దినము వీళ్ళ ఇంటికి వచ్చింది భార్యాభర్త, ఒక కొడుకు ఉండే. ఓళ్ళు పోవాలా, తండ్రి చచ్చిపోతే పరేషానే అని వాళ్ళు ఏడుస్తే వాళ్ళ ఇంట్లో అప్పుడు పాండవులు ఉండ్రి. భీముడు అంటాడు నేను పోతా అని పోయి భీముడు ఘటోత్కచ వధ చేస్తాడు. చేసినప్పుడు ఇంకోసారి ఎవ్వరు కూడా ఈ రాక్షసులు ఈ గ్రామంలో రావద్దని చుట్టూ కోట గోడ మట్టి వేసేసిండు. మట్టి కూడా ఉండే ఉన్నది. అది కాలక్రమానే పోయింది, కానీ కోట గోడ మొత్తం గ్రామంలో ఉండే. అయితే అదేవిధంగా ఈ బోధన్ చాళుక్యులని వేములవాడ తర్వాత బోధన్ రాజధాని చేసుకొని దీన్ని పరిపాలన చేసిండు. బోధన్ చాళుక్యులు ఇది చేసిండ్రు. అయితే దీన్ని ఆ కాలంలో ఏకచక్ర నగరం అంటున్నారు. అయితే దీనికి ఒక 70 ఏండ్ల ముందు శివాలయం వెళ్ళింది. దానికి చక్రేశ్వర ఆలయం అని పేరు పెట్టినాం, అది కట్టినాము. అదేవిధంగా ఎన్నో శివాలయాలు ఇక్కడ బయలుదేరుతాయి. తర్వాత ఇక్కడ జైనులది కూడా బాగా ఇది ఉండే. అయితే జైనుల ఆదికవి పంపకవి బోధన్ ప్రాపర్ ఆయన. ఇక్కడ సమాధి ఉన్నది ఆయనది. ఇదే విధంగా ఎన్నో శతాబ్దాల నుంచి పాండవుల జమా నుంచి ఈ గ్రామము వర్ధిల్లుతో వస్తున్నది. ఇప్పుడు శివాలయం అనేది మట్టిలోంచి బయటపడ్డది కదా, 1967 70 ఏండ్లు అయింది. 60 సంవత్సరమా 67 సంవత్సరంలో 67-69లో అది
ముస్లిం రాజులకు భయపడి మొత్తం మట్టితో కప్పబడి ఉండే. కప్పబడింది. దాని తర్వాత అదేవిధంగా ఆ, ఇక్కడ ఒక విష్ణు ఆలయం ఉండే, ఓకే. దాన్ని ఔరంగజేబ్ ధ్వంసం చేసిండు. ఆహా, విష్ణు ఆలయం ఎక్కడ ఉండండి? 100 స్తంభాల దేవాలయం అని. అది అదేనా? ఆ, ఓకే, ఓకే. అయితే మన ఔరంగజేబ్ ధ్వంసం చేసిండు. ఆ, అయితే మన లయన్స్ క్లబ్లో ఒక దగ్గర రాసింది ఉన్నది, ఏమని, నేను అన్ని చోట్ల పడుకుంటే లేచిన కానీ ఈడ మట్టిలా నేను లేవలేకపోయినా, నమాజ్ పాడలేకపోయినా, ఈ మట్టిలో ఏదో ఇది ప్రాబ్లం ఉన్నది, చాలా పవర్ఫుల్ మట్టి అని ఔరంగజేబు చెప్పిన మాట మన లయన్స్ క్లబ్లో రాసింది ఉన్నది ఓకే. ఒక దీని మీద. అయితే శివాలయంతో ఎల్లమ్మ గుడి అని ఇక్కడ చాలా పక్కన ఎల్లమ్మ గుడి. ఒక 2500 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నది. ఆ మామిడి చెట్టుతోని దాన్ని చెక్క అదే అది ఎల్లమ్మ, మాహూర్ ఎల్లమ్మ ప్రతిరూపమే ఈ ఎల్లమ్మ. మాహూర్లో మహారాష్ట్రలో ఉన్నది. బాంబే తర్వాత పునా వేరే దగ్గరికి వెళ్ళి వేల లక్షల మంది ఇక్కడికి భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటూ ఇంటి దేవత అన్నమాట ఈ బోధన్ ఎల్లమ్మ. ఎల్లమ్మ దేశ్ముఖ్ సాబ్ ఇంట్లో వెలిసింది. దేశ్ముఖ్ అని ఇక్కడ వడియార్ ఖాందాన్లో ఉన్నారు, వాళ్ళ ఇంటనే అది దేవాలయం ఉన్నది. నీళ్ళలో వేస్తే తేలుతాయి కానీ మునగాయి. అంత మంచి జమాన్లో వేల సంవత్సరాల కింద అంత టెక్నిక్ ఉండే. దాని చుట్టూ మొత్తం ఆవార కూడా ఉండే, మొత్తం లేదు ఏం లేదు, వట్టి గర్భాలయమే వెళ్ళింది. ఇప్పుడు కట్టిందంతా తర్వాత కట్టింది. చాలా పెద్ద భారీ శివలింగం కదా. సో బిఫోర్ ఇండిపెండెన్స్ బోధన్ అనేది నిజాం పాలనలో ఉండేది. సో అప్పుడే 1937లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ, నిజాం సర్కారు నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఇక్కడ, ఇది ఏషియాలోనే చాలా పెద్దది, టాప్ మోస్ట్ బిగ్గెస్ట్ ఫ్యాక్టరీ అని చెప్పొచ్చు, షుగర్ ఫ్యాక్టరీ. సో ఇక్కడ ఉండేటటువంటి వాటర్ ఫెసిలిటీ కావచ్చు, ఇదంతా గోదావరి రివర్ ప్రాంతము. సో దానివల్ల ఇది బహుధాన్యపురంగా ఇక్కడ వెలిసింది, ప్రసిద్ధి చెందింది. మామూలుగా ఇక్కడ పంటలు చాలా బాగా పండుతాయి. అండ్ చెరుకు ఉత్పత్తిలో ఇది నంబర్ 1 ఉండేది బిఫోర్ ఇండిపెండెన్స్. 1995లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ అనేది ప్రైవేటైజేషన్ అయిపోయి నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీగా చేంజ్ అయింది, కన్వర్ట్ అయిపోయి దాని తర్వాత ఇన్ 2004-05 పీరియడ్లో టోటల్ క్లోజ్ అయిపోయింది. అది గ్రేట్ హిస్టరీ ఉండేది నిజాం షుగర్ ఫ్యాక్టరీకి. ఇది హనుమాన్ టెంపుల్, పెద్ద హనుమాన్ మందిరం అంటారు, బోధన్ పాత బస్టాండ్లో ఉంటుంది. ఇంకా మనం చెప్పుకోవాల్సినవి బోధన్లో ఉన్నటువంటి దేవాలయాలు. శివాలయము మీరు చూస్తుంది ఏకచక్రేశ్వర మందిర్ అని చెప్పేసి అంటారు. ఇది అప్పట్లో మొఘలులు, ఢిల్లీ సుల్తాన్లు వాళ్ళు దండయాత్ర చేస్తూ ఉంటే ఈ టెంపుల్ గర్భగుడిని మొత్తం మట్టిలో కప్పేసి ఆల్మోస్ట్ 1967లో ఇది బయటపడింది. యాక్చువల్గా చాలా పెద్ద శివలింగం అనేది ఉంటుంది. ఇది చాలా ప్రాచీనమైనటువంటి దేవాలయము. ఎప్పుడు కట్టారు ఏంటి అనేది కొంచెం మనకి శాసనాలు అనేవి ఏమీ దొరకలేదు. కాకపోతే ఇది చాలా పురాతనమైనటువంటి దేవాలయం. గర్భగుడిలో ఉన్నటువంటి లింగము చాలా ఎత్తుగా, దాని బేస్ కూడా చాలా పెద్దగా ఉంటుంది అన్నట్టు. సో దీని పక్కనే ఎల్లమ్మ గుడి ఉంటుంది. ఆ గుడి కూడా చాలా హిస్టరీ ఉంటుంది మామూలుగా. సో ఇది శివాలయము. ఈ టెంపుల్కి పక్కనే ఎల్లమ్మ టెంపుల్ కూడా ఉంటుంది. ఇక్కడ దసరా ఉత్సవాలు అనేవి చాలా ఘనంగా జరుగుతాయి. అలాగే బోధన్కి సంబంధించి పురాణాల ప్రకారము ఇక్కడ పాండవులు అండ్ మహాభారత కాలంలో పాండవులు వనవాసంకి వచ్చినప్పుడు బకాసుర వధ ఇక్కడే జరిగినట్టు రాకస్పేటలో ఉన్నటువంటి మనకి భీముని గుట్ట దగ్గర ఉన్నటువంటి కథనాలు, చరిత్ర, అక్కడ పాదముద్రలు అవన్నీ మనకి కనిపిస్తాయి. సో భీముడు అండ్ బకాసుర వధ ఇక్కడే బోధన్ రాకాస్పేటలో జరిగినట్టుగా మనకి చరిత్రకారులు చెప్తారు. సో అండ్ దెన్
ఇది కాకుండా రామాయణ కాలంలో గూడా రాముడు వనవాసంలో ఆహ్, ఇక్కడ దక్షిణ భారతదేశంలో భాగంగా బోధన్ చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజెస్ అండ్ ఇదంతా గూడా ఆహ్, తిరిగినట్టుగా మనకి అక్కడక్కడ శాసనాలు అండ్ అక్కడ దొరికినటువంటి కొన్ని ఆనవాళ్ళ ద్వారా మనకి తెలుసుకోవచ్చు. సో, ఇట్లా బోధన్‌కి రామాయణ, మహాభారత కాలం నుండి మధ్యయుగం, పురాతన కాలం, సో, ఇట్లా చాలా హిస్టరీ ఉంది. సో, ఇట్స్ ఎ గ్రేట్ సిటీ. ఇప్పుడు ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇక్కడ ఇది 100 స్తంభాల గుడి. అతి పురాతనమైనటువంటిది. 10th సెంచరీలో రాజుల చేత నిర్మించబడినటువంటి అతి పురాతనమైనటువంటి దేవాలయము. ఇది తర్వాత కాలంలో ముస్లిం రాజులు దండయాత్రల వల్ల ఇది ఇప్పుడు ఫంక్షనింగ్‌లో లేదు. సో, ఓన్లీ అక్కడ విగ్రహం గూడా లేదు. ఇట్లా శిథిలావస్థలో మనకు కనబడుతుంది. కానీ ఇది చాలా పురాతనమైనటువంటి దేవాలయం. మనకొచ్చేసి బోధన్‌కి మొత్తం నిజాం సాగర్ ప్రాజెక్ట్ వాటర్, అక్కడ మెదక్ దగ్గరలో ఉన్నటువంటి నిజాం సాగర్ ప్రాజెక్ట్ వాటర్ అనేది వస్తాయి. సో, 2 పంటలు పుష్కలంగా పండుతాయి ఇక్కడ. అండ్ ఈ బోధన్‌కి దగ్గరలోనే మనకి మహారాష్ట్ర బార్డర్ జస్ట్ ఒక 5 కిలోమీటర్స్‌లోనే ఉంటుంది. సో, ఇది బ్రీఫ్‌గా బోధన్ హిస్టరీ. సో, గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా శకనగర్ లో ఉన్నటువంటి రామాలయము మరియు బెల్లాల్ చెరువు. సో, ఇవన్నీ ఉన్నాయి. నాకు టైం దొరకలేదు అవన్నీ క్యాప్చర్ చేయడానికి. సో, గోయింగ్ ఫార్వర్డ్ ఇంకొక వీడియో అయితే చేస్తాను. సో, చాలా చాలా టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ. పాండు చెరువు. సో, ఇవన్నీ మహాభారత కాలంలో జరిగినటువంటి డిఫరెంట్ స్టోరీస్ చెప్పుకుంటా ఉంటారు. పాండు చెరువు అని చెప్పేసి. సో, మనకి తవ్వకాల్లో గూడా అక్కడక్కడ చాలా విగ్రహాలు బయటపడతా ఉంటాయి అప్పుడప్పుడు. బోధన్ చుట్టుపక్కల ఎక్కడ తవ్వకాలు జరిపినా గానీ, సో, లింగాలు అండ్ డిఫరెంట్ దేవతామూర్తుల విగ్రహాలనేవి ఇప్పటికి చాలా బయటపడ్డాయి. చాలా టెంపుల్స్‌లో వాటిని పెట్టడం జరిగింది. అండ్ బాహుబలి విగ్రహం గూడా మొత్తం ఇండియాలోనే అతిపెద్ద బాహుబలి విగ్రహం ఇక్కడ ఉన్నట్టుగా చరిత్రకారులు చెప్తారన్నట్టు. సో, దాని ఆనవాళ్ళు గూడా ఇక్కడ మన బోధన్‌లోనే ఉంటాయి. జైన మతం అనేది చాలా ప్రసిద్ధి చెందింది బోధన్‌లో.